మనలో చాలామంది ధనవంతులతో ఒక రకంగాను పేదవారితో మరొక రకంగాను ప్రవర్తిస్తారు. ఎలా అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని, వీళ్ళు ఏం చేసినా రాంగ్ అనేలాగా. అయితే ఇది దేవుని దృష్టిలో ఎంతమాత్రం సరి అయినది కాదు. దేవుడు పక్షపాతం లేనివాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది: అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. లెవిటికస్ చాప్టర్ 19 verses 15. Ye shall do no unrighteousness in judgment, thou shalt not respect the person of the poor, nor honor the person of the mighty, but in righteousness shalt thou judge thy neighbor. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Justice demands fairness, but too often we let our own perceptions cloud our judgment. సరియైన తీర్పు న్యాయాన్ని కోరుతుంది, కానీ చాలా తరచుగా మన సొంత అవగాహనలో మన తీర్పును మరుగుపరుస్తూ ఉంటాము. It is right to show compassion for the poor, but we must temper our compassion by weighing the truth. పేదల పట్ల కనికరం చూపడం సరియైనదే, అయితే సత్యాన్ని బేరీజు వేసుకుని మన కోపాన్ని మనం నిగ్రహించుకోవాలి. It is right to befriend the well-off, but we must not allow their wealth and influence to purchase our compromise. డబ్బున్న వారితో స్నేహం చేయడం సరియైనదే, కానీ వారి సంపద మరియు ప్రభావానికి మనం రాజీ పడేందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోకూడదు. In all judgments, truth and fairness must be our measures. అన్ని తీర్పులలో సత్యం మరియు న్యాయాన్ని మాత్రమే ప్రామాణికంగా మనం తీసుకోవాలి. అన్యాయపు తీర్పు తీర్చడం, బీదవాడని పక్షపాతం చూపడం, గొప్పవాడని అభిమానం చూపడం మాని న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను అని ప్రభువు కోరుతున్నాడు. ప్రభువు కోరిన విధంగా జీవించే కృప కొరకు ప్రార్థిద్దాము. ప్రార్థన. లార్డ్, యు కాల్ us టు జడ్జ్ ఫెయిర్లీ అండ్ రైట్లీ. ప్రభువా, నీతిగా న్యాయంగా తీర్పు తీర్చవలెనని మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. When judgment is required, help me to discern truth by your wisdom. తీర్పు అవసరమైనప్పుడు నీ వివేకంతో సత్యాన్ని గుర్తించడానికి నాకు సహాయం చేయండి. Let me not be tempted by riches and influence. ఐశ్వర్యం మరియు దాని ప్రభావంతో నన్ను ప్రలోభపడకుండా నాకు సహాయం చేయండి. Neither let me not be deceived by blind compassion. గుడ్డిగా జాలిపడేలా మోసపోకుండా కూడా నన్ను కాపాడండి. In all things let your righteousness prevail, so that you may be honored in all of my decisions. అన్ని విషయాలలో నీ ధర్మం ప్రబలంగా ఉండనివ్వండి, తద్వారా నా నిర్ణయాలన్నింటిలో మీరు గౌరవించబడతారు. మీరు కోరిన విధంగా న్యాయంగా, నీతిగా మరియు పక్షపాతం చూపకుండా జీవించే కృపను నాకు దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితమునకు ప్రయోజనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. Thank you so much for watching this video till the end. May God bless you all. Amen.